దొంగలను ఎవరు పట్టుకుంటారు, దోసుకుంటాం బగ్గ దాసుకుంటాం, లేకుంటే అమ్ముకొని తింటాం అనుకుంటారు దొంగన్నలు. కానీ పోలీసులే మూకోరుల్లా ఏడున్నా దొరకబడతారు, బాజప్తా బయటికి గుంజుతారు. ఏమేమి ఎత్తుకుపోయినరో అవన్నీ ఇయ్యాల్సిందే. గసొంటిదే ఇయ్యాలొట్టి జరిగింది వరంగల్లా. కాకుంటే ఈడ ఇంకో గమ్మతి ముచ్చటుందుల్లా. వరంగల్లా మొన్నో దొంగతనం జరిగింది. ఇంటోళ్ళు ఏమేం పోయినాయని కంప్లైంట్ ఇచ్చిర్రంటే 25 తులాస్ గోల్డ్ అట్లాగే క్యాష్ ఇవన్నీ పోయినట్లు కేసు బుక్ చేశాము, ఇన్వెస్టిగేషన్ చేశాము. 25 తులాల బంగారం, 40,000 రూపాయలు, కొత్త ఫోన్లు ఎత్తుకుపోయినరని చెప్తే పోలీసులు అటు తిప్పలవాడి ఇటు తిప్పలవాడి మొత్తానికైతే దొంగనని దొరకబట్టిండ్రు. అయితే అక్యూజ్డ్ ఎంత మనం ఇంట్రాగేట్ చేసినా అతని దగ్గర రికవరీలో కూడా మనకి ఓన్లీ 4 గోల్డ్ బ్యాంగిల్స్, క్యాష్, మొబైల్ మాత్రమే దొరికినాయి. మరి కడమ బంగారం ఏదని ఎంత అడిగినా నాకు తెలియదు గంతే పట్టుకొచ్చినా అన్నాడట పోలీసులతోటి. ఇదేం ముచ్చట ఇంటోళ్ళకి చెప్పిండ్రిగా. కరెక్ట్ గా అని చెప్పేసి వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఇంట్లో మేము వెతికి చూస్తామని చెప్పేసి చూసి మిగిలిన బంగారం అంతా ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగిందన్నమాట. అంటే పోయిన బంగారం కంటే ఎక్కువ కంప్లైంట్ల రాసిండ్రన్నట్టు. శాన పోయిందంటే జప్పున ఎంక్వైరీ చేస్తారనుకున్నారో లేకుంటే ఎక్కువ తెచ్చిస్తారని ఆశపడ్డరో మరి. కానీ అబద్ధాలు చెప్పినా, కేసును రాంగ్ రూట్ల తిప్పినా కొత్త రూల్స్ ప్రకారం గొట్టు శిక్షలు పడతాయట. జర పైలముల్లో వీళ్ళని 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వరకు కూడా అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. జైలు శిక్షకి వీళ్ళు